ప్రతి అడుగులోనూ మోసం. ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నెన్నో ఆశలు చూపి ఇప్పుడు మాట తప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ మన ప్రభుత్వ హయాంలోనూ ఆర్థిక సంక్షోభం అయినా ఏనాడు సాకులు చూపకుండా మేనిఫెస్టో అమలు చేశాం. మనం చేసిన మంచి ఇవాళ్ళకి ప్రతి ఇంట్లో ఉంది. ప్రతి అడుగులోనూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగులో మోసం ఉంది. మనం పరిపాలన చేసేటప్పుడు కూడా, మనం అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా ఆర్థిక సంక్షోభం ఉంది, కోవిడ్ సంక్షోభం ఉంది. 2 సంవత్సరాలు లిటరల్లీ కోవిడ్ ఎఫెక్ట్ ఉంది అన్ని ప్రభుత్వాలపైన. అయినప్పటికీ మనం ఇచ్చిన నవరత్నాలు కానీ, మనం ఇచ్చిన మేనిఫెస్టో హామీలు కానీ ఎక్కడా కూడా తూచా తప్పకుండా అమలు చేసినాం. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా పదే పదే ఆర్థిక సంక్షోభం ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, చిల్లి కావలేదు, అప్పులు తేవాల్సి వస్తుంది? ఇది ఇయాటదేనా? ఇవాళ కొత్తగా వచ్చిందా? ఈ సంక్షోభం కంటే కోవిడ్ సంక్షోభం చాలా పెద్దది. జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండిల్ చేసిండు. ప్రతి మాటని, ప్రతి హామీని నిలబెట్టుకోండు. ఎందుకు మీరు నిలబెట్టుకోలేకపోతున్నారంటే ఇది ఒక మోసం చేసే కార్యక్రమం. ఏమి లేవు ఇంట్లో ఏమి లేవు పెట్టడానికి అంటే ఇక అడిగేటోడు ఉండడు. కాబట్టి ఆర్థికంగా దెబ్బతిన్న సంక్షోభంలో దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని ఒక ముద్ర వేసే కార్యక్రమం చేస్తాడు తప్ప, ప్రజలకి మోసం చేసే కార్యక్రమం చేస్తాను తప్ప ఏం లేదు అనేది ఆయన ప్రతి అడుగులోనూ మోసమట. జన్మభూమి 2లో స్కూళ్ళ అభివృద్ధి అట, పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించండి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతుంది. జన్మభూమి 1 మీ పాలిట శాపమైంది 2019లో. మళ్ళీ జన్మభూమి 2 అట, దాంట్లో పాఠశాల అభివృద్ధి అట. జన్మభూమి 2 అయితే పాఠశాల అభివృద్ధి నిజమే అయితే మీ ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు, మీ ప్రభుత్వ మంత్రులు, ముఖ్యమంత్రి, వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలను పంపండి. మీ జన్మభూమి పైన నమ్మకం ఉంటే మీరు పదే ముద్దు పేరు చెబుతారు, జన్మభూమికి రుణపడి ఉన్నాను. ఆ జన్మభూమిలో నడిచే ప్రభుత్వ పాఠశాలల్లో చదివేయండి, ప్రభుత్వ వైద్యశాల ఆసుపత్రుల్లో చూంచుకోండి. అప్పుడు మీరు చేసే అభివృద్ధి, మీరు చేసే పని మంచిగా ఉన్నట్టు, పరిపాలన మంచిగా ఉన్నట్టు.